రివ్యూస్ చూసుకుని మూవీకెళ్తే ఈ సినిమా ఏంట్రా బాబు ఇలా ఉంది అని అనిపించింది. ఎందుకంటే రాడ్ రియాలిటీని చాలా చక్కగా చూపించారు ఈ మూవీలోని. మేమైతే ఇరుముడి మూవీకి ఈ సండే రోజున మా ఫ్యామిలీలోని కొంతమంది మెంబర్స్‌తో మా మేనల్లుడి బర్త్‌డే ఉందని ఇలా అయితే మూవీకొచ్చేసాము. మేము ఆనంద్ సినిమాస్‌కి సెకండ్ షోకైతే వెళ్ళామనమాట. ఫెస్టివల్‌లో కనిపించేంత జనం ఈ మూవీకైతే వచ్చారు. ఫుల్ క్రౌడ్, ఎన్ని వెహికల్స్ ఉన్నారో చూస్తున్నారు కదా! వీడే మా మేనల్లుడు, వాడి బర్త్‌డే అని వచ్చాము. వాడి జేబులో ఇంకా ఏమైనా మనీ ఉన్నాయేమో అవి కూడా అవగొట్టేద్దామని ఇక్కడైతే ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఇంత జాలీగా ఉన్న మేము మూవీ చూసిన తర్వాత చాలా ఎమోషనల్ అయిపోయాము. నాకు ఈ మూవీని చూశాక అర్థమైంది ఏంటి అంటే, ప్రతి అమ్మాయి కూడా ఎలా ఉండాలి, ఎంత ధైర్యంగా ఉండాలి, ఇంట్లో పేరెంట్స్తో ప్రతి విషయాన్ని ఎందుకు షేర్ చేసుకోవాలి అనేది చాలా చక్కగా చూపించారు. నక్షత్ర పాప అయితే చాలా బాగా చేసింది. ఇంకా రవితేజ గారు అయితే క్యారెక్టర్లో లీనమైపోయారని చెప్పొచ్చు. ఇంకా మల్లెపూల పల్లకి సాంగ్ వచ్చినప్పుడు హౌస్ ఎలా ఉందో మీరే చూసేయండి. నాకైతే మా చిన్నప్పుడు మా నాన్న స్వామి మాల వేసి స్వామివారి పాటలు పాడిన రోజులైతే గుర్తొచ్చాయి. ఇంకా మా సండే నైట్ ఇలా గడిచింది అన్నట్టు మా అమ్మాయి మాటల్లో రివ్యూను మరొకసారి చూసేసి సినిమాకైతే వెళ్ళిపోండి.